హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగ్ వచ్చేసి మనము దుబాయ్లో మటన్ కర్రీ ఇట్లా చేసుడు దావత్. ఈరోజు మాది మటన్ కర్రీ దావత్. దుబాయ్లో దావత్ తీసుకుంటున్నాం, మటన్తో దావత్. ఇలా నుంచి చూసింది కదా, మటన్ కర్రీ. దాన్ని ఇవాళ ఇంట్లో నాకైతే వరకు అండలేను మటన్ కూర. ఎప్పుడు చికెన్ ఎక్కి వండినా కానీ మటన్ అండలేను వరకు ఎప్పుడు నేను. వీళ్ళు మామూలు ఎట్లా తింటారో ఏమో నాకే తెలియదు. వాళ్ళకే దండుతున్నా, చూద్దాం ఎట్లా అనుతున్నా, టేస్ట్ ఎట్లయితే. ఇడైతే మావాడు మసాలాలు గీసాలు తెస్తున్నాడు. ఆడకంటారు రాదు, మాకంటారు రాదు. ఇద్దరం అయితే రెస్టారెంట్లు చేస్తున్నాము. ఏం సంగతి అవుతుందో, ఏం లెక్కనో ఎట్లనో. వాడు ఎట్లా ఆపుతున్నాడు. ఏడిన కాడికి ఎత్తున్నాము, ఆకులు బీకులు అనుకుంటా అన్నీ ఎత్తున్నాము. వేసిన కాడికి అండొచ్చిన కాడికి అండుతున్నాము. మసాలాలు జరుపుతున్నాము, మళ్ళీ మంచిగా మసాలాలు బిసాలు అన్నీ వేసినాము. చెంచా పట్టిగా గట్టిగా అరిడు ఉప్పుతున్నాయా చెంచని ఊపియో. నేను మిరపకాయలు వేసిన, నిన్న ఉల్లిగడ్డలు వేసిన. ఉల్లిగడ్డలు వేసి మంచిగా కలుపుతూ ఎట్లా కలుపుతాను ఇప్పుడు. ఆడ మనోడు ఇంకా మొదట్లో పెడుతున్నాడు. ఏ కలిపి వచ్చినా కాదు కలుపుతున్నా. ఎటైతే అటు, ఎట్లయితే అట్లా. మిరపకాయలు తక్కువ పడ్డాయి, ఇంకా మిరపకాయలు వేద్దాం. ఇక కలుపుడు చూడు వేసిన గంట పట్టి ఇట్లా కలుపుతున్నా. ఇక కలిపి వచ్చిన కాదు మావాడు ఏమో కలుపుతున్నాడు. మంచిగా మటన్ కడుక్కొని వచ్చిందని మావాడు తెల్లగా కొంచెం మంచిగా కలర్ వచ్చినట్టు రాగానే ఇక అల్లం వేసిన, కొంచెం వాడేసిన ఇట్లా చాకు పట్టి ఇదేతని తెలిసిన కాడికి. నాకైతే అండరాదు. వీళ్ళు మా వాళ్ళు ఎట్లనో ఏమో తింటారు, తింటారు, లేకుంటే లేదు. మరి దావత్ అన్నారు. నేనైతే వరకు అండలేను ఇంకా మటన్ కూర. నాకు అండ వచ్చిన కాడు కానీ నేను ఎట్లనో ఏమో నాకైతే భయం పడుతుంది కథ అంతా. పసుపు వాడేసిన కొంచెం, అందులో ఇట్లా వేసిన కాడికి మళ్ళా గంట పట్టి కలుపుతూనే ఉన్నా. ఇక మసాలా కొన్ని లింకిని ఉన్న కాడికి వేసిన మసాలా అదొకటి ఇదొకటి ఆలు మసాలా అనుకుంటా. దానిలో పొడి ఒకటి మంచిగా అరిసినల్లా గట్టిగా ఘాటు మంచి వచ్చేటని సింపుల్గా ఆడుతున్నాయి. ఇంట్లో దుబాయ్ ఎండాకాలం అంటే ఇంటికల్లా ఎక్కువ ఉండదు. ఇక్కడ సుర్రు అని కొడతాయి. మటన్ గట్టిగా నీళ్ళన్నీ విండేసి అందులో ఎత్తున్నా. చూడండి ఎట్లా విడుతున్నా నీళ్ళు. చూడలేదు ఇవన్నీ మటన్ ముక్కలు, అన్ని ముక్కలు మెత్తడి అన్నీ. ఇక్కడ 33 రూపాయల కిలో మటన్. ఇంటికాడ 600 రూపాయలు. ఇంటికాడి 600-700 రూపాయలు అయితే ఇంటికాడి. వేసి చూడట్టు కలుపుతున్నాను. కల్పంగా బాబా ఏమన్నా ఆసన కొట్టిందా కూరది. సూపర్ ఆసన. అలా ఈగకున్నాడైతే నేపాలుడు అంతే ఎత్తున్నాడు కూర అండంగా. మళ్ళీ వీళ్ళు ఏమి ఎత్తున్నారా నువ్వు ఎవరో బాబు. మేమే తండొచ్చిన కాడికి అండుతున్నాం. కలుపుతుంది కలపడు. మేము ఏమున్న కూర ఏమన్నాకైతే ఉన్న గెలది ముక్కలైతే కలుపుడు మేమేమున్నది. ఇక అన్ని పచ్చి అయింది మొత్తం. అందుకోసం అని చెప్పేసి చక్క తిక్కల సింపుల్ అట్లా ఆడుతున్నాయి. మరి లంగంతా నానిందే మొత్తం. ఇక పొడకారం ఇంటికాడికి వెళ్ళి తెచ్చినుండే. ఇంటికాడికి వెళ్ళి అమ్మ పంపించింది. ఇంటికాడ పొడకారం మన తోటలో వెళ్ళదు. మంచిగా అరిసిన గట్టి అలా పొడకారం అయితే కారం ఐరెట్టు. ఇంటికాడ మంచిగా కారం, ఇంటికాడ కారం అయ్యేది. ఇక్కడ కారం అంత టేస్ట్ ఉండేది. ఇంటికాడికి వెళ్ళి తెప్పించుకున్నాను కారం. ఇక ఉప్పు ఇక్కడ వేసింది. ఇంటికాడికి ఉప్పు తెప్పించుకున్నది మంచిగా ఉండదు కాబట్టి ఇక్కడ ఉప్పు వేసేసిన. దుబాయ్ ఉప్పు, ఇంటికాడ కారం, ఇండియాది కారం
చేసిన. నేను కలుపు కూడా తెలుసు అట్లా మటన్ ఇట్లా ఎట్లా ఒక తెరి అయ్యో మటన్ అయ్యో మతంలా వండిన మటన్ కూర ఇట్లా అండేసిన కూరనైతే నచ్చిన తిరి శేఖర్ అని నేను అనుకున్నాను. మటన్ ఇంటికాడ కూడా కండలేని మటన్ కూర ఇడికి వచ్చినాకనే వండిన మటన్ అయితే ఎట్లయిందో. ఈ మావాడు బోటి ఉడికెట్టినుండే ఆ బోటి కాడ నీళ్ళు పోసిన ఇలా ఆ నీళ్ళు పోతాను చేస్తే మంచిగా అని చెప్పి ఇక బోటి నీళ్ళు పోసిన ఇలా మంచిగా మంచిగా పోసి కలిపి మూత పెట్టేసిన. పాయి మూత చూడగానే ఎగట్లు ఉడికింది. సూపర్ ఇట్లా స్మెల్ ఆ ఫ్లేవర్ అన్నీ ఇష్టం కదా. బారాకు కట్టెలు ఆ బారు పువ్వు ఫ్రెండ్స్ మనం ఇది ఇట్లా అంత అయినాక కూడా వేసుకోవచ్చు, లేకుంటే కూర ఉడకం కూడా వేసుకోవచ్చు. కానీ మేము ఇట్లా వేసుకున్నాము టేస్ట్ వస్తుందని మంచిగా. ఇక్కడికైతే మా మటన్ కూర రెడీ అయిపోయింది. ఇంకొకటి ఇది ఇంకా మొత్తం అయిపోలేదు. ఇంకా మేము బోటి కూర వండుకున్నది పార్ట్ 2 ఉంటుంది, అది చూడండి.